యేసుక్రీస్తు నామమున ప్రేమ వందనాలు. దేవుని పరిశుద్ధ గ్రంథంలో దినవృత్తాంతములు 2వ గ్రంథము 19వ అధ్యాయం. మొదటి నుంచి 3 వచనాలు చదువుకుందాం. యూదా రాజైన యెహోషాపాతు ఏ అపాయమును చెందకుండా యెరూషలేమునందుండు తన నగరునకు తిరిగి రాగా, దీర్ఘదర్శి హనానీ కుమారుడగు యేహు అతన్ని ఎదుర్కొనబోయి రాజైన యెహోషాపాతుకు ఇలాగు ప్రకటన చేసెను: నీవు భక్తిహీనులకు సహాయం చేసి యెహోవా శత్రువులకు స్నేహితుడవైతివి కదా. అందువలన యెహోవా సన్నిధి నుండి కోపము నీ మీదికి వచ్చును. అయితే దేశంలో నుండి నీవు దేవతా స్తంభములను తీసివేసి దేవుని యొద్ద విచారణ చేయుటకు నీవు మనసు నిలుపుకొని ఉన్నావు. నీ యందు మంచి క్రియలు కనబడుచున్నవి. యెహోషాపాతు యెరూషలేములో నివాసము చేయుచు బెయేర్షెబా నుండి ఎఫ్రాయిము మన్యం వరకు జనుల మధ్య సంచరించుచు వారి పితరుల దేవుడైన యెహోవా వైపునకు వారిని మళ్లించెను. చిన్న మాట ప్రార్థన చేద్దాం. పరలోకపు తండ్రి, మహిమగల దేవా, యేసు ప్రభువా, సర్వోన్నతుడా, లోకరక్షకుడా, జీవము గల దేవా, సజీవుడా, మీ పాదములకు వేలాది స్తోత్రాలు, స్తుతులు, నమస్కారములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మమ్మల్ని అందరినీ ప్రేమించి సజీవులుగా ఉంచి సజీవుడైన మిమ్మల్ని ఆత్మతో సత్యంతో ఆరాధించే భాగ్యం మీకు ఇచ్చారు. మీకు స్తోత్రములు. కొద్ది నిమిషాలు సమయం ఉంటుండగా జీవము గల మీ మాటలు వినాలని ఆశతున్నాము. మీ మాటల ద్వారా, వాక్యం ద్వారా మమ్మల్ని దర్శించండి, మాతో మాట్లాడండి. నిద్రమత్తును ఆయాసను దూరపరచండి. మీ సన్నిధి తోడుగా ఉంచండి. మీ పిల్లలు మిమ్మల్ని ప్రేమించి ఇచ్చిన కానుకలను దీవించి ఆశీర్వదించండి. మీ రాజ్య వ్యాప్తి కొరకు వాడబడ్డకు కృపజూపమని ప్రార్థన చేయుచున్నాం. అందరిని దీవించి ఆశీర్వదించుదరని, మీ సన్నిధి మాతో ఉంచుదరని, మాతో మాట్లాడుదురని ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి ఘనమైన నామమున ప్రార్థించి దీనులమై వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పోయిన శుక్రవారం రోజు మీకు యెహోషాపాతును గురించి కొన్ని విషయాలు చెప్పిన. 17వ అధ్యాయంలో యెహోషాపాతు ప్రారంభమవుతాడు. ఆయన ఎలాగూ భయము భక్తి కలిగి ఉన్నాడో, ఎలాగూ దేవుణ్ణి అనుసరించినాడో, దైవగ్రంథంలో దేవుని ఆజ్ఞలను అనుసరించినాడో, దేవుడు ఏం మేలు చేసినాడో ఆ 17, 18 అధ్యాయాల్లో స్పష్టంగా ఉంది. అయితే 19వ అధ్యాయంలో యూదా రాజైన యెహోషాపాతు ఏ అపాయమును చెందకుండా యెరూషలేమునందు తన నగరునకు తిరిగి రాగా అనే మాట రాయబడింది. ఒకటి గుర్తుపెట్టుకోండి, భూమి మీద ఏ మానవుడైనా సరే దేవుని యొక్క చిత్తములో ఉండినప్పుడు ఆ మనుషుణ్ణి పోగొట్టుకోవడానికి దేవుడు ఇష్టపడడు. అంటే ఆయన చిత్తములో ఉన్నప్పుడు, ఆయనకు అనుకూలంగా ఉన్నప్పుడు, ఆయన మాట వినేటప్పుడు, ఆయన వాక్యానికి బద్దులైనప్పుడు, అలాంటి వారు ఏదైనా పొరపాటు చేసినప్పుడు, లైన్ తప్పినప్పుడు, దారి తప్పినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే ఖచ్చితంగా సరిచేయడానికి ప్రయత్నం చేస్తాడు. పోయినాడు పనికిమాలినోడు అని చెప్పి వదిలిపెట్టాడు. మనుషులైతే అలాగూ చేస్తారు, కానీ దేవుడు అలాగూ చేయడు. గ్రంథంలో ఎంతోమంది ఉన్నారు. సంసోన్ తెలుసు కదా మీకు. న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయంలో ఉన్నాడు. 14, 15, 16 ఈ అధ్యాయాలలో సంసోన్ ఉన్నాడు. దేవుని మాట వినలేదు, అన్ని అధ్యాయాల్లో వినలేదు దేవుని మాట. కానీ చివరిలో ప్రాణం పోయేటప్పుడు దేవుణ్ణి అడిగినాడా లేదా? ఈ ఒక్కసారి నా మీద దయచూపు, ఈ ఒక్కసారి దయచూపు అని బ్రతిమలాడితే దేవుడు దయగలవాడు గనక దయ చూపినాడు. ఎవరి మీద? సంసోను మీద. పనికిమాలినోడా, నేను చెప్పిన మాట వినకుండా నీవు గర్భములో ఉన్నప్పుడు నాజీరు చేయబడినావు, ద్రాక్షరసం తాగకూడదు, స్త్రీలతో సహవాసం చేయకూడదు,
అని ఎన్నిసార్లు చెప్పినా ఇలాంటి పని చేసినావు, ఇప్పుడు పానం మీదకి వచ్చినాక నాకు సహాయం చేయి అంటున్నావు అని చెప్పి దేవుడు త్రోసివేయలేదు. అది దేవుని యొక్క చట్టము, దేవుని యొక్క న్యాయము. అది ఆయన ఏ కొలతలు తీసుకుంటాడో మనకైతే తెలియదు. కానీ మనమైతే మాత్రము ఆయన చెప్పినట్లు వినాల్సిందే. విశ్వాస వీరుల పట్టిలో ఉన్నాడు. ఎవరు? సంసోను విశ్వాస వీరుల పట్టిలో ఉన్నాడు. విశ్వాస వీరుల పట్టి హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో ఉన్నారు. ఆదాము కానుంటి, హేబేలు కానుంటి, హనోకు కానుంటి, అబ్రహాము కానుంటి న్యాయాధిపతులు ఉన్న సంసోను కూడా ఉన్నాడని చెప్పి గ్రంథంలో రాయబడింది. పనికిమాలినోడు ఎట్లా వచ్చినాడు విశ్వాసుల వీరుల పట్టిలో కంటే? దేవుడు హృదయాన్ని చూసినాడు, మనుషుడు బాహ్యాన్ని చూస్తాడు. కాబట్టి ఆయన చిత్తములో, ఆయన సంకల్పములో ఏ స్థలమందుండినను, ఎక్కడుండినను ఏ మనుషుని ఆయన పోగొట్టుకోడు. అది గ్రంథంలో రాయబడింది. మరి దావీదు కూడా తెలుసు కదా. దావీదు దేవునికి ఇష్టానుసారుడు, హృదయానుసారుడు, దేవుని ఉద్దేశములు నెరవేర్చేవాడు. అయితే మార్గము తప్పినప్పుడు, లైన్ తప్పినప్పుడు పట్టుకొచ్చి మళ్ళీ లైన్లో పెట్టినాడా లేదా? దేవుడు వదిలిపెట్టినాడా? దావీదును పోతే పోనేవులే అని వదిలిపెట్టినాడా? మీ ఇళ్ళల్లో మీ పిల్లలు మీ మీద తిరుగుబాటు చేసి అలిగి రాకుండా అంటారు, అందుకని వదిలిపెడతారా? ఏం వదిలిపెట్టరు. ప్రాణాలు పోయినా పర్వాలేదన్నా, వాడు చంపినా పర్వాలేదు, ఉండాల్సిందే ఇంట్లో అనేటోళ్ళు ఉన్నారు. తెగబన్నారు ఇప్పుడు జనాలు. మరి దేవుడైతే ఏం చేస్తాడంటే దైవజనులను పంపి సరి చేస్తాడు. ఎవరిని పంపుతాడు దేవుడు? దైవజనులను, ప్రవక్తలను పంపి సరి చేస్తాడు. దావీదు పొరపాటు చేసినప్పుడు, తప్పు చేసినప్పుడు నాతాను అనే ప్రవక్తను పంపినాడు. సంసోను పొరపాటు చేసినప్పుడు సంసోను పాదాలు పట్టుకొని వేడుకున్నాడు. అప్పుడు దేవుడే సహాయం చేసినాడు. అలాగే ఇప్పుడు యెహోషాపాతు ఏం చేసినాడంటే అవతల ఆహాబుతో స్నేహం చేసినాడు. స్నేహం చేయడమే కాకుండా ఆహాబుతో వియ్యం పొందినాడు. వియ్యం పొంది తన ప్రాణానికి ముప్పు తెచ్చుకున్నాడు. ముప్పు తెచ్చుకొని ఇప్పుడు దేవుడు తప్పించడం వలన కాపాడబడి తిరిగి యెరూషలేము వచ్చి తన నగరులో ఆసీనుడై ఉన్నాడు సింహాసనం మీద. యెహోషాపాతు తప్పించుకొని వచ్చినాడు. ఆడ వాక్యంలో ఏమబడిందంటే ఏ అపాయమును చెందకుండా యెరూషలేము నందుండు తన నగరునకు తిరిగి రాగా అనే మాట రాయబడింది. 91వ కీర్తన 91వ కీర్తన అక్కడ చదివితే ఏ తెగులును నీ గుడారమును సమీపించదు, ఏ అపాయమును రాదు. పగటివేళ ఎగురు బాణముకైనను, ఎండకైనను, చంద్రుని వెన్నెల దెబ్బైనను నీకు తగలదు అని చెప్పి రాయబడింది. అదే కీర్తనలోనే మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తిని నీడను విశ్రమించువాడని మొదట్లోనే రాయబడింది. కాబట్టి ఏ అపాయము చెందకుండా వచ్చినాడు. ఎవరు? యెహోషాపాతు. ఎందుకు అపాయం చెందకుండా వచ్చినాడంటే దేవునికి మొరపెట్టినాడు. ఇప్పుడు వచ్చి దైవజనుడు వచ్చినాడు. ఆయన పేరు ఏం పేరంటే దీర్ఘదర్శి హనానీ కుమారుడగు యేహు 2వ వచనం. అతన్ని ఎదుర్కొని పోయి రాజైన యెహోషాపాతుకి ఇలాగూ ప్రకటన చేశాను అని రాయబడింది. యెహోషాపాతు వచ్చి సింహాసనం మీద కూర్చున్న వెంటనే దేవుడు దైవజనుని పంపినాడు. హనానీ కుమారుడైన యేహును పంపినాడు. ఆయన వచ్చి చెప్తున్నాడు, ఏమయ్యా నువ్వు పాలన చేసుకోమంటే, యూదా రాజ్యాన్ని పాలన చేయమంటే నీకేం పని ఉందా? పనికి మాలతో సవాసం చేయనీకి, స్నేహం చేయనీకి బుద్ధి ఉందా లేదా నీకు? ఎందుకు ఇట్లా మతి భ్రమించి ఇట్లా పని చేసినావు అని చెప్పి దైవజనుడు వచ్చి గద్దించన్నాడు. ఏమన్నాడంటే నీవు భక్తిహీనులకు సహాయం చేసి యెహోవా శత్రువులకు స్నేహితుడవైతివి అని రాయబడింది. ఎవరికి సహాయం చేసినాడంట? భక్తిహీనులకు.
భక్తిపరులకు కాదు, భక్తిహీనులకు సహాయం చేసి యెహోవా శత్రువులకు స్నేహితుడవైతివి కదా, అందువలన దేవుని కోపం నీ మీదికి వచ్చింది, వచ్చును అన్నాడు. అయితే నువ్వేం చేసినావంటే దేశంలో నుండి దేవతా స్తంభములను తీసివేసి దేవుని యొద్ద విచారణ చేయుటకు నీ మనసు నిలుపుకొని ఉన్నావు, నీ యందు మంచి క్రియలు కనబడుచున్నవి అని రాయబడింది. హెచ్చరిక చేస్తా ఉన్నాడు దైవజనుడు వచ్చి, ఆహాబుతో నీకేం పనింది పోవడానికి? ఒకవేళ పోవాలన్నా వద్దని చెప్పి నన్ను అడగాలనా లేదా నువ్వు అని చెప్పి దేవుడు హెచ్చరిక చేసినాడు. హెచ్చరిక చేస్తే ఇప్పుడు యెహోషాపాతు ఏం చేసినాడంటే ప్రజలందరినీ దేవుని వైపు మళ్లించినాడు. 4వ వచనంలో యెహోషాపాతు రాజే ప్రజల మధ్య సంచారం చేసి, మొన్న చెప్పినాను నేను, పాదయాత్ర చేసింది ఈ రాజే. తెలుసా మీకు? ఏ యాత్ర చేసినాడు? ప్రతి గ్రామానికి ప్రతి పట్టణానికి కాలినడకన తిరిగి యేసుప్రభు దేవుడు ఆయన నమ్ముకోండి అని చెప్పి ప్రజలందరినీ దేవుని వైపు మళ్లించిన మొట్టమొదటి రాజు యెహోషాపాతు. రాజే తిరుగుతున్నాడంటే ఇంకా మిగతా వాళ్ళు ఎంత ఏం చేయాలా? ఆయన ఎమ్మడి ఉండాల్సిందే. కాబట్టి ఈ మంచి పని చేసినందుకు దేవుడు ఏం చేసినాడంటే గ్రంథంలో పరిశీలన చేర్చే, ఈ మంచి క్రియలు కనపడుచున్నాయి గనక, మనసు నిలుపుకొని ఉన్నావు గనక, నీవు ప్రజలను దేవుని వైపు మళ్లించినావు గనక, ఈ 19వ అధ్యాయం 11వ వచనములో ఏమని రాయబడిందంటే 11వ వచనము చివరిలో, ధైర్యము వహించుడి, మేలు చేయుటకై యెహోవా మీతో కూడా ఉండును. దేవుడు దేని చేయనీకి ఉన్నాడు మనతో? కీడు చేయడానికా మేలు చేయడానికా? మేలు చేయనీకి. ధైర్యం వహించుడి, మేలు చేయుటకై యెహోవా మీతో కూడా ఉండును అని రాయబడింది గ్రంథములో. మేలు చేయువాడు దేవుని సంబంధి, కీడు చేయువాడు దుష్టుని సంబంధి అని చెప్పి 3వ యోహాను పత్రికలో రాయబడింది. యోసేపుని గురించి ఆదికాండం 50వ అధ్యాయము, ఆదికాండం 50వ అధ్యాయంలో యోసేపు సహోదరులు యోసేపు దగ్గరికి వచ్చినారు. వచ్చినాక, మన తండ్రి అయిన యాకోబు బ్రతికి ఉన్నప్పుడు నీవు మాకు మేలు చేసినావు, ఇప్పుడు యాకోబు మరణించినాడు, చనిపోయినాడు, ఇప్పుడు నువ్వు మాకు మేలు చేస్తావో కీడు చేస్తావో, కాబట్టి మాకు భయం అవుతుంది అన్నారు సహోదరులు. అప్పుడు యోసేపు ఏమన్నాడంటే, తండ్రి ఉన్నప్పుడు మేలు చేసి తండ్రి లేనప్పుడు కీడు చేస్తానని మీరు ఎట్లా అనుకుంటున్నారు? తండ్రి ఉన్నా తండ్రి లేకపోయినా నేను మేలు చేసేవాడినే కాబట్టి ఎప్పుడే కానీ కీడు చేయను, మిమ్మల్ని మీ పిల్లలను అందరినీ పోషిస్తాను, మీరు ఇక్కడనే ఉండండి, ఏమాత్రం భయపడవద్దన్నాడు యోసేపు. మేలు చేయడానికి అలవాటు పడినాడు, కీడు ఎప్పుడు చేయడు, గుర్తుపెట్టుకోండి. మేలు చేయడానికి అలవాటు పడినవాడు ఎప్పుడే కానీ కీడు చేయడు. ఒకవేళ కీడును సహించుకుంటాడు, ఓర్చుకుంటాడు తప్ప కీడుకు ప్రతి కీడు ఎప్పుడు చెయ్యడు అని చెప్పి గ్రంథంలో రాయబడింది. యేసు ప్రభుకి ఎంతమంది ఎన్ని విధాలుగా కీడు చేసినారు తెలుసా మీకు? యేసు ప్రభును రకరకాలుగా దూషించినారు, రకరకాలుగా మాట్లాడినారు, హేళన చేసినారు, తృణీకరించినారు. కానీ పేతురు రాసిన పత్రికలో ఆయన దూషింపబడి బదులు దూషింపలేదని రాయబడింది. ఆయన చూస్తారు ఆ వాక్యాన్ని ఒకసారి చూడండి. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి తన అడుగుజాడ యందు నడుచుకున్నట్లు మీకు మాదిరించిపోయాను. ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు, ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తను తాను అప్పగించుకొనని చెప్పి రాయబడింది. ఆయన శ్రమ పెట్టబడి కూడా ఆయన బెదిరించలేదని చెప్పి రాయబడింది. కాబట్టి ఈ
మేలు చేయుటకై దేవుడు మీతో కూడా ఉన్నాడనే మాట రాయబడింది. యోసేపు సహోదరులకు ఏం చేసినాడు? మేలు చేసినాడు. మేలు చేసినాడా లేదా? దావీదుకు సౌలు ఏం చేసినాడు? సౌలు రాజు, ఇశ్రాయేలు ప్రజల మొదటి రాజు సౌలు దావీదుకు మేలు చేసినాడా, కీడు చేసినాడా? కీడు చేసినాడు. కీడు చేస్తూ ఉన్నాడు చంపాలని. కానీ దేవుడు మాత్రం ఏం చేస్తున్నాడు? దావీదుకు మేలు చేసుకుంటూ వస్తున్నాడు. బైబిల్లో ఏమనిందంటే, ఒకసారి రూతు గ్రంథం చూడండి. రూతు గ్రంథం ఏమని రాయబడిందంటే 2వ అధ్యాయము 20వ వచనం, బ్రతికి ఉన్న వారికిని చచ్చిన వారికిని ఉపకారము చేయటం మానని ఇతడు యెహోవా చేత ఆశీర్వదింపబడునుగాక అని తన కోడలితో అనెను. బోయేజు బ్రతికి ఉన్న వారికి చచ్చిన వారికి ఏం చేస్తాడంట? ఉపకారము చేయుట మానని ఇతడు యెహోవా చేత ఆశీర్వదింపబడునన్నాడు. మరి చనిపోయిన వాళ్లకు ఉపకారం చేస్తున్నాడు, బతికి ఉన్న వాళ్లకు ఉపకారం చేస్తున్నాడు. ఎవరు? బోయేజు. కాబట్టి దేవుని చేత ఆశీర్వదింపబడతాడు అని చెప్పి తెలియజేసినాడు. గ్రంథములో మేలు చేయుటకై యెహోవా మీకు తోడుగా ఉండును అని రాయబడింది. తర్వాత ఈ 20వ అధ్యాయము మొదటి వచనాలు చదివితే, చుట్టుపక్కల ఉన్న రాజ్యాలలో ఉన్నటువంటి రాజులందరూ ఏకమై యెహోషాపాతు మీదకి యుద్ధానికి వచ్చినారు. ఆ మాట రాయబడి ఉన్నది చూడండి. 2వ వచనం, అంతలో కొందరు వచ్చి, సముద్రం అవల నుండి సిరియనుల తట్టు నుండి గొప్ప సైన్యం ఒకటి నీ మీదకి వచ్చుచున్నది, చిత్తగించుము. వారు అససోను తామారు అను ఎనద్గిలో ఉన్నారని యెహోషాపాతుకు తెలియజేసిరి. అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా వద్ద విచారించుటకు మనసు నిలుపుకొని యూదా అంతటా ఉపవాస దినము ఆచరింపవలని చాటింపగా యూదావారు యెహోవా వలనే సహాయమును వేడుకొనుటకై కూడుకొనిరి. 20వ అధ్యాయంలో యెహోషాపాతు మీదకి లక్షల మంది సైన్యము పోగయి యుద్ధానికి వచ్చినారు. యుద్ధానికి వచ్చినప్పుడు యెహోషాపాతు దగ్గర సైన్యం ఉన్నారు, సైనికులు ఉన్నారు, రథాలు ఉన్నాయి, గుర్రాలు ఉన్నాయి, అందరు ఉన్నారు. కానీ అన్నిటికంటే ప్రాముఖ్యంగా ఏం చేసినాడంటే ఉపవాస దినము ప్రకటించి దేవుని యొద్ద విచారణ చేయుటకు మనసు నిలుపుకొని పూనుకున్నాడని రాయబడింది. చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా శత్రువులంతా ఏకమై యెహోషాపాతు మీదకి వచ్చే యెహోషాపాతు చేసిన ప్రార్థన వినండి ఒకసారి. 12వ వచనం, మా దేవా, నీవు వారికి తీర్పు తీర్చవా? మా మీదికి వచ్చి ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకు మాకు శక్తి చాలదు. ఈ గొప్ప సైన్యముతో యుద్ధం చేయడానికి మాకు శక్తి చాలదు. ఏమి చేయుటకును మాకు తోచదు. నీవే మాకు దిక్కు అని చెప్పి ప్రార్థన చేసినాడు. దిక్కులేని వాళ్ళకు ఎవరు దిక్కు? దిక్కులేని వాళ్ళకు దేవుడే దిక్కు. మరి ఇక్కడ ఎంతమంది సైన్యం ఉన్నా, ఎంతమంది బలగమున్నా, ఎంత బలమున్నా, ఏమున్నా దేవునికి ఏం చెప్తాడంటే నీవే మాకు దిక్కు అంటున్నాడు. ఏం చేయాలనో మాకేమీ దోసలేదు అంటే దాని అర్థం ఏంటంటే, ఇజ్రాయేల్ ప్రజలు ఐగుప్తులో నుండి బయటికి వచ్చినాక ముందు చూచే ఎర్ర సముద్రం ఉంది, వెనక చూచే ఫరో సైన్యం ఉంది. మధ్యలో ఇరుక్కున్నారు. ఎవరు? ఇజ్రాయేల్ ప్రజలు. వెనకకు పోదామంటే సైన్యం వచ్చింది, ముందుకు పోదామంటే సముద్రం ఉంది. ఇప్పుడు ఏం చేయాలని చెప్పి ఈ మైదానంలో ఈ ఎండలో మేము చచ్చిపోవాలని ఇక్కడ దోలుకొచ్చినావా మోసే అని చెప్పి మోసే మీద తిరుగుబాటు చేసినారు జనం అంతా. అప్పుడు మోసే దేవునికి చెప్పినాడు, ఏం ప్రభా, ముందు చూసే ఎర్ర సముద్రం ఉంది, వెనక చూసే సైన్యం ఉంది, మమ్మల్ని ఇట్లా చేసినావంటే, మోసే ఎందుకు ఆలస్యం చేస్తున్నావు? నీ చేతిలో కర్ర ఉంది కదా, సముద్రం వైపు కర్రను చాపు అన్నాడు. ఎర్ర సముద్రం వైపు కర్రను చాపు అంటానే కర్రను చాపినాడు. ఎర్ర సముద్రం పాయలుగా
ఎంత టెన్షన్ ఉంటుందో ఆలోచన చేయండి. ముందు సముద్రం ఉంది, వెనక శత్రువులు ఉన్నారు, మధ్యన ఇరుక్కున్నారు. అట్లా పోనీకి లేదు, ఇట్లా పోనీకి లేదు. కొందరు అంటూ ఉంటారు చూడు, పాము కప్పకు నోట్లో, కప్ప దేని నోట్లో ఉంది? పాము నోట్లో ఉంది. ఇడిసపెడితే ఆహారం దొరుకుతుందా? ఏదో అంటారు చూడు సామెత, ఇడిసమంటే దానికి కోపము దీనికి కోపము అన్నట్టు. అట్లా ముందు వెనక ఇరుక్కపోయి మధ్యన ఇరుక్కపోయినారు. అప్పుడు దేవుడు వచ్చి ఎంటర్ అయ్యి ఎర్ర సముద్రాన్ని ఏం చేసినాడు? పాయలుగా చేర్చే ఆ ప్రమాదం నుంచి, అపాయం నుంచి దేవుడు తప్పించినాడా లేదా? ఎటుపోని ఎట్లా పాల్గొని పరిస్థితుల్లో దేవుడు ఆశ్చర్యకరంగా సహాయం చేసినాడా లేదా? ఇప్పుడు ఎంటున్నాడు యెహోషాపాతు, అట్లా ముందుకు వనికి లేదు, వెనకకు వనికి లేదు, నీవే మాకు దిక్కు దేవుడా అని చెప్పి ప్రార్థన చేసినాడు. ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, ఈడేమనుందంటే 13వ వచనము, యూదా వారందరూ తమ శిశువులతోనూ భార్యలతోనూ పిల్లలతోనూ యెహోవా సన్నిధిన నిలవబడిరి. ఎవరెవరు వచ్చినారు? పాలాగే పిల్లలు కూడా వచ్చినారు. సంకకేసుకొని వచ్చినారు సహోదరులు, పిల్లలనల్లా. ఏమిటి రాయబడింది? తమ శిశువులతోనూ భార్యలతోనూ పిల్లలతోనూ యెహోవా సన్నిధిని నిలవబడిరి. ఎప్పుడైతే తల్లులు పిల్లలు మొత్తం వచ్చి దేవుని సన్నిధిలో నిలబడినారో అప్పుడు దేవుడు వర్తమానం పంపినాడు. మనం దేనికి పోతాము? తల్లులు పిల్లలు ఎప్పుడు పోతారు? ఉచితంగా భోజనం పెడుతున్నారు అనుకో, ఊర్లో బిర్యానీ, అందరిని ఎంటేసుకొని పోతారు. పోతారా? పోరా? ఊరికే పెడుతున్నాడు. ఇప్పుడు టీవీలో చూపించినాడు, వడుపులు వచ్చింది తినాకర్రా నాయన అని చెప్పి చెప్తున్నాము అని. కొందరు ఏమంటున్నారంటే డాక్టర్లు కూడా, అది ఓన్లీ పక్షులకు మాత్రమే వచ్చేది, మనుషులకు కాదని చెప్పినారు. అని చెప్పి మహబూబ్ నగర్ జిల్లాలో ఉచితంగా ఇచ్చామర్రా కోళ్ళు అంటే, ఎవని కొద్దీ వాడు ఒక్కొక్కడు 10 కోళ్ళు ఎత్తుకొని ఉరుకు ఫారంలో జొరబడి వాళ్ళే చెప్పినారు, ఫ్రీ ఎవడైనా ఎన్నైనా మోసుకపోండి అంటే, ఎవని కొద్దీ వాళ్ళు ఫ్రీ అంటానే మొత్తం ఎత్తుకొని పోతున్నారు. అదే డబ్బులు అన్నారనుకో, తీసుకుపోతారా? తీసుకుపోరు. ఫ్రీ అంటానే అన్నీ ఎత్తుకపోతున్నారు. ఊర్లో వాళ్ళల్లో వచ్చి ఎత్తుకపోతున్నారు ఫ్రీ అంటే. ఒక్కొక్కడు ఈ చేత 5 ఈ చేత 5 పట్టుకొని పోతున్నాడు. ఇశ్రాయేలు ప్రజలకు అలాంటి బాయిలర్ కోళ్ళల్లా కంజులు అని చెప్పి ఇంగ్లీషులో రాయబడిందంట. మొత్తం ఇండ్ల చుట్టూ గజమెత్తు అన్నాయి రెక్కలు గెలిన పిట్టలల్లా. దానిను బొచ్చు వేయడము, కాల్చుకోవడం, తినడము. ఎన్ని రోజులు? 1 నెల రోజులు అని రాయబడింది. ఇక్కడ గ్రంథంలో చూస్తున్నాం, తల్లులు పిల్లలు మొత్తం దేవుని సన్నిధికి వచ్చినారు. మందిరానికి ఎట్లా రావాలా? అదే తిరునాళ్ళకైతే, జాతరకైతే ఎడ్ల బండి ఎక్కి, ట్రాక్టర్ ఎక్కి, పిల్లలు కూడా రారి ఎక్కర్రి మొత్తం దొలకపోతారు. జాతరకు, తిరునాళ్ళకు తల్లులు పిల్లలు పోతారు. టంగుటూరికి ఎడ్ల బండ్ల మీద ఎన్నోసార్లు చూసిన. ఈ మెయిన్ రోడ్ వెంబడి 5-6 బండ్లు ఉండేటివి టంగుటూరికి పోయేటప్పుడు, డొల్ల బండ్లు. మొత్తం ఉరుకు దేనికి? బొమ్మకాటికి. మందిరానికి వచ్చారు. అట్లా రారు. ఇక్కడ రాయబడింది, యెహోషాపాతు తల్లులు పిల్లలు పిల్లలు అందరూ నిలబడతానే దేవుడు ఒక దైవజన్ని పంపినాడు. యెహోషాపాతు, ఏం దిగులు చెందాకు, ఏం భయపడాకు, ఆశ్చర్యకరంగా దేవుడు సహాయం చేస్తున్నాడు. యుద్ధం మీరు కాదు చేసేది, దేవుడే యుద్ధం చేస్తాడు. మీరేం లేదు నిబ్బరంగా పాటలు పాడుకుంటా దేవుని స్తుతించండి చాలు అన్నారు. మీరు చేయాల్సిన పని ఏంటి? ఇక్కడ నిలబడినారు కదా, వాళ్ళంతా పోయేంత వరకు దేవుడు యుద్ధం చేస్తాడు. మీరు పాటలు పాడుకుంటూ దేవుణ్ణి మహిమపరచండి అని చెప్పినాడు ఒక దైవజనుడు వచ్చి. ఇంతే చాలు దేవుడా, మాకు ఇంత సహాయం చేస్తే ఇంకా చాలు అని చెప్పి వీళ్ళు పాటలు పాడుకుంటూ దేవుణ్ణి స్తుతించుకుంటూ ఉన్నారు మందిరంలో. దేవుడు ఆ సైన్యంలోనికి ఎంటర్ అయ్యి, దేవుడే సైన్యంలోనికి ఎంటర్ అయ్యి ప్రతి వారి దగ్గర కూడా ఆయుధాలు ఉన్నాయి. ఒకరికొకడు పొడుచుకునేటట్లు చేసినాడు. వాళ్ళకే విరోధం పెట్టినాడు దేవుడు. పెడితే తెల్లారాలకు మొత్తం శవాలై పడిపోయినారు.
లక్షల మంది, వందలు కాదు లక్షల మంది. ఒకసారి 20వ అధ్యాయము 25వ వచనం చూడండి. యెహోషాపాతును అతని జనులను వారి వస్తువులను దోచుకొనుటకు దగ్గరికి రాగా ఆ శవముల యొద్ద విస్తారమైన ధనమును ప్రశస్తమైన నగలును కనబడెను. వారు తమకు ఇష్టమైనంత మట్టుకు తీసుకొని తాము కొనిపోగలిగినంతటి కంటే ఎక్కువగా ఒలుచుకొనిరి. కొల్ల సొమ్ము అతి విస్తారమైనందున దాన్ని కూర్చుటకు 3 దినములు పట్టెను అని రాయబడింది. యుద్ధానికి వచ్చినట్లు ఎట్లొచ్చినారు? యుద్ధానికి వచ్చినట్లు నగలు దిగేసుకొని వచ్చినారంట, బంగారు నగలు. ఏం పెళ్ళికి పోతున్నాం అనుకున్నారేమో జనానికి చూపియనికి. అంటే యుద్ధానికి పోతే మళ్ళీ తిరిగి వచ్చామో లేదో, ఎవడన్నా ఎత్తుకపోతాడేమో ఇళ్ళల్లో పెడితే అని చెప్పి మెడలో వేసుకొని వచ్చినారు. అంతేగా నగలు విస్తారమైన, అక్కడ రాయబడిన మాట ఏంటంటే ఆ శవముల యొద్ద విస్తారమైన ధనము ప్రశస్తమైన నగలు కనబడెను. యెహోషాపాతు ప్రజలందరూ వచ్చి చూచే శవాల దగ్గర ఏముంది? బంగారము, వెండి, డబ్బు, వెండి, బంగారము సమస్తం ఉన్నాయి. ఎవడు ఎంత మోసుకొని పోతాడో అంత మోసుకొని పోతున్నారంట. ఉచితంగా కోళ్ళు, ఫారం కోళ్ళు ఇస్తున్నామంటే ఎవని కొద్ది వాళ్ళు పట్టకపోయినట్లు శవాల దగ్గర కావాల్సినంత బంగారము, వెండి, డబ్బు దొరికిందంట. ఎన్ని రోజులు పట్టింది ఒలుసుకోవడానికి? 3 రోజులు పట్టింది. మీకు అర్థమవుతుందా నేను చెప్పేది? ఒకసారి 1978 దివిసీమలో వరదలు వచ్చినాయి. గుంటూరు, ప్రకాశం జిల్లాలలో సముద్రం ఉప్పొంగి, నదులు ఉప్పొంగి వరదలు వచ్చే మొత్తం గ్రామాలు, పట్టణాలు కొట్టుకొని పోయినాయి. కొట్టుకొని పోయినప్పుడు మన ఊర్లో దాసరి నారాయణ ఉండే, దాసరోళ్ళ కుటుంబం ఒకటి ఉండే. అందరూ కలిసిపోయినారు శవాల దగ్గర బంగారు ఒలుసుకుందామని. గుంటూరుకి వెళ్ళిపోయినారు. గుంటూరుకి వెళ్ళిపోయి ఆయనే చెప్పినాడు, ఆడ డీలర్షిప్ అయిన అంగడి దగ్గర కూర్చొని ఆ చెట్టు కింద ఆయన పోయి ఎగతాళి చేస్తాడు అందరినీ. కూర్చొని చెప్పినాడు, మేము కూడా పోయినాం నైనా ఒలుసుకుందామని, కానీ మాకేం దొరకలేదు, మేము ఇరుక్కపోయినాం వరదలలో అన్నాడు. ఒంటినిట్టాడు కొట్టం ఉంటే ఒంటినిట్టాడు కొట్టం పైన కూర్చున్నారంట నీళ్ళు వారుతుంటే. వీళ్ళు పోయినాక మళ్ళీ వచ్చినాయంట వరదలు. వచ్చి ఇక్కడ ఇరకపోతామని చెప్పి సత్యమే దేవుడు అనుకున్నారంట. మొత్తం మీద తెల్లరాళ్ళకు నీళ్ళు తగ్గితే ఒంటింటి కొట్టమింటి దిగి వచ్చి కోటపాటు చేరినారు, ఊరు చేరినారు. ఏం మొలుసుకోలే, వెండి లేదు, బంగారం లేదు, ఏం లేదు. అయినా ఇంకొక నెల ఉన్నాక కోతలు పట్టినారు, వరి కోతలు. వాళ్ళు వచ్చినాక కామినేనిపల్లెకి వెళ్ళి పొలం ఉన్నది ఎవరిదో, ఆ కోతగోయిని పోయినాడు. ఆయన కొడుకు ఒక ఆయన పెద్ద ఆయన పీసయ్యనుండే, ఎర్రగా ఉండే మనిషి. కోతగోయిని పోయి నీళ్ళు తాగనికి పోయి బయలుపడి చనిపోయినాడు. ఈత చేపలో తీసుకొచ్చి చుట్టి ఇంట్లో పెట్టినారు. ప్రజలు ఏమంటున్నారంటే, వీళ్ళు గుంటూరుకి వెళ్ళిపోయింటే నీళ్ళల్లో పోయేటోళ్ళను గంగమ్మ కోరుకుంది అంట వీళ్ళను. ఆయన చనిపోయింటే చెప్తున్నారు ఊర్లో వాళ్ళు. ఆనే పోవాల్సినోడు ఈటికి వచ్చి పోయినాడు అంటున్నారు. ఎవరు కోరుకున్నారంట? నీళ్ళు కాదు, గంగమ్మ కోరుకుంది అంట అని చెప్పినారు. చనిపోయినాడు ఆయన. తర్వాత వాళ్ళు ఉండారో లేదు, ఇప్పుడు కూడా ఇంకొకైనా మెటమిన్ యాక్సిడెంట్కి గురై చనిపోయినాడని చెప్పినారు, రెండోవాడు. ఇట్లా అందరూ అట్టనే పోయినారు. లాస్ట్ ఒకడు కొమ్మోడో ఎవడో ఒకడు ఉన్నాడు, మరి ఏం చేస్తున్నాడో తెలియదు. కాబట్టి ఒలుసుకోవడానికి పోయినారంట. దేన్ని? వెండి, బంగారం, ప్రశస్తమైన నగలు, డబ్బు ఒలుసుకోవడానికి పోయినారు. ఆ దినాల్లో దొరికిన వాళ్ళకు దొరికినాయి కానీ మిగతా వాళ్ళకి ఏమీ దొరకలే. శవాల మీద ఏళ్ళకు ఉంగరాలు ఉంటాయి, మెడలో గొలుసులు ఉంటాయి, వరదలలో కొట్టుకపోయిన వాళ్ళకు. అవి తీసుకుందామని పోయి వీళ్ళు ఇబ్బంది పడినారు. ఇక్కడ కూడా 3 రోజులు పట్టిందంట. ఎవరి కొద్ది వాళ్ళు మోసుకొని వచ్చినారని చెప్పి గ్రంథంలో రాయబడింది. ఆ విధంగా విస్తారమైన సంపద యెహోషాపాతు కాలములో
సైన్యం అంతా పోయి తీసుకొచ్చుకున్నారని చెప్పి గ్రంథంలో రాయబడి ఉన్నది. 19వ వచనంలో వారు యెహోవాను స్తుతించిరి అని చెప్పి రాయబడింది. 20వ వచనంలో 20 ఏమనిందంటే, మీ దేవుడైన యెహోవాను నమ్ముకొనుడి, అప్పుడు మీరు స్థిరపరచబడుదురు. మీ దేవుడైన యెహోవాను నమ్ముకొనుడి, అప్పుడు మీరు స్థిరపరచబడుదురు అని చెప్పి రాయబడినది. తర్వాత 30వ వచనం, ఈ ప్రకారము అతని దేవుడు చుట్టూ ఉన్న వారిని జయించి అతనికి నెమ్మది అనుగ్రహింపగా యెహోషాపాతు రాజ్యము నిమ్మలముగా ఉండెను. ఈ విధంగా దేవుడు యుద్ధం చేసి ప్రజలందరినీ హతులుగా చేయడం వలన విస్తారమైన సంపద, సొత్తు, మరి డబ్బు అన్నీ తెచ్చుకొని దేవుణ్ణి ఆరాధించిరి అని చెప్పి గ్రంథంలో రాయబడింది. వాళ్ళు ఆరాధించినటువంటి ఆ స్థలానికి బెరాకా అని పేరు పెట్టినారు, అనగా స్తుతి లోయ అని చెప్పి రాయబడింది. స్తుతి, బెరాకా అంటే స్తుతి, యూదా అన్న స్తుతే. ఇక్కడ 26వ వచనంలో ఆ మాట రాయబడింది. 4వ దినమున వారు బెరాకా లోయలో కూడిరి, అక్కడ వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినందున నేటి వరకు ఆ చోటికి బెరాకా లోయ అని పేరు అని రాయబడింది. మీకు అందరికీ ఎరుకో గోడలు ఎట్లా కూలిపోయినాయి, ఎరుకో గోడలు ఎట్లా కూలిపోయినాయో చెప్తే మిమ్మల్ని ఇంటికి పంపించా. ఎరుకో గోడలు ఎట్లా కూలిపోయినాయి? 7 రోజులు యెహోషువ, అక్కడున్న యాజకులు, లేవీలు ఎరుకో పట్టణం చుట్టూ ఏం చేసినారు? బూరలు ఊదుకుంటూ ప్రతిరోజు తిరిగినారు. రోజు ఒక్కసారి. 8 కిలోమీటర్లు ఉంది ఎరుకో గోడ. ప్రతిరోజు ఉదయం 8 గంటలకు పోతారు, 9 గంటలు 1 గంట సేపు 8 కిలోమీటర్లు నడిచి మళ్ళీ ఇండ్లు చేరుతారు, గుడారాలు. 7వ రోజు ఏం చేసినారంటే 7 సార్లు తిరిగినారు. 7 × 8 56 కిలోమీటర్లు. ఊరికే తిరగడమే వాళ్ళ పని, ఎరుకో గోడ చుట్టూ తిరగడమే. 6 రోజులు రోజు ఒక్కసారి తిరిగినాడు. 7వ రోజు మాత్రం ఎన్నిసార్లు తిరిగినారు? 7 సార్లు తిరిగినారు. తిరిగినాక యెహోవాను స్తుతించురి అని చెప్పి గట్టిగా కేకలు వేసినప్పుడు ఎరుకో గోడలు ఏమైనాయి? కూలిపోయినాయి. వీళ్ళు ఏమన్నాగా మందుగుండు సామాగ్రి తీసుకుపోయి, జేసీబీలు తీసుకుపోయి దాన్ని పడగొట్టి దాంట్లోకి జరబడినారంటే ఏమీ లేదు, అవే కూలిపోయినాయి. అంటే దేవుడే వాటిని గోడలను ఏం చేసినాడు? కూల్చేసినాడు. దేవుడే కూల్చేసినాడు. ఆ విధంగా ఎరుకో పట్టణంలో ఉన్నటువంటి వెండి, బంగారం సమస్తాన్ని తీసుకొని వచ్చి యెహోవా ధనాగారములో ఉంచిరి అని చెప్పి రాయబడింది. వాటిని ఎవడే కానీ ముట్టుకోకూడదు, తాకకూడదని చెప్పి తెలియజేసినాడు. ఆ పట్టణంలో ఉన్న వెండి, బంగారము సమస్తము శాపగ్రస్తం అని చెప్పి రాయబడింది అని గ్రంథములు చూస్తున్నాం. కాబట్టి దేవుడు మనకేం చెప్తాడంటే, మీరు ఊరుకోండి చూచండి అన్నాడు. మీరు ఊరుకోండి చూడండి, దేవుడు చేసే గొప్ప రక్షణ కళ్ళార చూడండి అన్నాడు. మనతేమన్నా అవుతుందా? మనది ఏది కాదు. అన్నీ చేయగలిగిన వాడెవరు? దేవుడే. ఆయనకు అప్పచెప్పుకొర్రి, అన్నీ ఆయన చూసుకుంటాడని చెప్పి గ్రంథంలో రాయబడింది. యెహోషాపాతు ఏం చేసినాడు? నీవే మాకు దిక్కు అన్నాడు. దేవుడే దిక్కుగా వచ్చి సహాయం చేసి యుద్ధము చేసి ఆ ప్రజలనంతా శవాలుగా చేసేసినాడు. ప్రజలందరూ వచ్చి ఒలుసుకున్నారని చెప్పి రాయబడింది. ఈ విధంగా యెహోషాపాతు ఏమైనాడంటే, 35వ వచనం ముగింపు చేస్తున్నాను. 35. ఇది అయిన తర్వాత యూదా రాజు అయినటువంటి యెహోషాపాతు మిక్కిలి దుర్మార్గముగా ప్రవర్తించిన ఇశ్రాయేల్ రాజైన అహజ్యాతో స్నేహము చేసెను. చూడు, యెహోషాపాతు మనుషుడే, రక్త మాంసాలు కలిగినోడే. ఒకసారి 2 సార్లు హెచ్చరిక చేసినాడు దైవజనుడు వచ్చి, ఆహాబుతో వ్యయం పొందినావు, శత్రువులకు భక్తిహీనులకు సహాయం చేసినావు, దేవుని కోపం నీ మీదకి వచ్చాదని చెప్పి 19వ అధ్యాయం 2వ వచనంలో హనానీ కుమారుడైనటువంటి దీర్ఘదర్శి హనానీ కుమారుడైనటువంటి యోహు వచ్చి హెచ్చరిక చేస్తే సర్దుకున్నాడు. ఇప్పుడు మరలా విస్తారమైన ధనము ఒలుసుకొచ్చుకున్నారు, సంపద వచ్చింది, అన్నీ వచ్చినాక మళ్ళీ ఏం చేసినాడంటే ఇశ్రాయేల్ రాజు అయినటువంటి అహజ్యాతో, అహాబు కుమారుడు అహజ్యా, ఈ అహజ్యాతో ఏం చేసినాడంట? స్నేహం చేస్తున్నాడు. మళ్ళీ స్నేహం చేస్తున్నాడు. అప్పుడు స్నేహం చేసింటే దేవుని కోపం మీదకి వచ్చింది అని చెప్తే సర్దుకున్నాడు. ఇప్పుడు మరల పోయి అంత స్నేహం చేసి
ఇంకా బంగారము, ఆ వెండి, ఆ డబ్బు తీసుకొని ఓడలు తయారు చేయాలని డబ్బు ఇచ్చినాడు. ఏం తయారు చేయనీకి? ఓడలు తయారు చేయనీకి. అయితే 37వ వచనంలో ఏమని రాయబడిందంటే, 37వ వచనంలో, అప్పుడు మరేషేవాడును దోదావాహు కుమారుడగు ఎలియేజరు, నీవు అహజ్యాతో స్నేహము చేసుకొంటివి గనక యెహోవా నీ పనులను భంగము చేయనని యెహోషాపాతు మీద ప్రవచనం ఒకటి చెప్పాను. నీవు యెహోషాపాతుకు చెప్తున్నాడు, నీవు అహజ్యాతో స్నేహం చేసినావు కాబట్టి నువ్వు చేసే పనులన్నిటినీ దేవుడు ఏం చేస్తాడు? చెడగొడతాడు అన్నాడు. బైబిల్ ఏం చెప్తాదంటే, యెహోవా ధర్మశాస్త్రము దీవారాత్రములు ధ్యానించువాడు ధన్యుడు, అలాంటి వాడు నీటి కాలవల ఎవరైనా నాటబడి పచ్చగా ఉండును, తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును, అతడు చేయనదంతయు సఫలమగునని రాయబడింది. ఇప్పుడు యెహోషాపాతుకు దేవుడు తోడుగా ఉన్నాడు, మంచిదే. అయితే దేవుణ్ణి అడగకుండా చేయకుండా వేరే శత్రురాజుతో స్నేహం చేయడం వలన ఇప్పుడు యెహోషాపాతుకు ఏం కలుగుతుంది? నష్టం. ఏం కలుగుతుంది? నష్టం. ఓసారి తప్పించుకొని వచ్చినాడు కదా, రెండోసారి మతికుండాలా లేదా? ఓసారి తప్పించుకొని వచ్చినాడు యుద్ధంలో, శత్రువులు చుట్టుకొని ఉంటే మొరపెట్టి, ఇప్పుడు మరలా పోయి మళ్ళీ స్నేహం చేస్తాడంటే మా బుద్ధి మారిందా? మారలేదా? మారలే. బుద్ధి ఎట్లా మారుతుంది? ఇప్పుడు మళ్ళా నేను చెప్తున్నాను, దైవగ్రంథంలోనే కాదు, మామూలుగా జనరల్గానే మానవునికి ఉన్న బుద్ధి ఏంటంటే, డబ్బు పెరిగింది అనుకో మదం పెరుగుతుంది. డబ్బు పెరిగితే ఏం పెరుగుతుంది? ఎవరిని లెక్క చేయరు, తెలుసా ఆ విషయము? జోబులో 10 రూపాయలు ఉందనుకో, 1,00,000 రూపాయలు ఉన్నట్టు ఫీల్ అయ్యేటోళ్ళు ఉన్నారు లోకంలో. ఉండేది 10 జోబిలో, కానీ ఎట్లా ప్రవర్తిస్తారు? 1,00,000 ఉన్నట్లు ప్రవర్తిస్తారు. వాడంతా ఈడంతా అనే కాడికి పోతారు. ఈ యెహోషాపాతు కూడా ఏం చేసినాడంటే, ఇదంతా ఒలుసుకొచ్చుకున్నాడు 3 రోజులు, అంతా తెచ్చి పెట్టినారు. ఇంకా ఏమి కళ్ళు నెత్తికి పైకి ఎక్కినాయో ఏమో, మొత్తం మీద శత్రురాజుతో స్నేహం చేస్తే ఓడలు తయారు చేయనీకంట. ఒక్కొక్క ఓడ 2 కోట్లు 3 కోట్లు అవుతుంది. అలాంటి ఓడలు తయారు చేయనీకి మొత్తము డబ్బు కడితే ఆ ఓడలు మధ్యలోనే పగిలిపోయినాయి. మంచును ఢీకొని, మంచు కొండలను ఢీకొని ఓడలు తయారు చేయించినట్టు తిరిగి తీసుకొని వచ్చేటప్పుడు మంచు కొండలకు ఢీకొని ఓడలు ఏమైనాయి? బద్దలైపోయినాయి. మీకందరికీ ప్రపంచంలో ఒక 20 ఏళ్ళ కిందట అనుకుంటా టైటానిక్ ఓడ అనేది తెలుసా మీకు? టైటానిక్ అనేది అది 50,000 టన్నుల బరువు ఉందంట. దాంట్లో 1,00,000 జనాభా కూడా పడతారంట. దాంట్లో సినిమా హాళ్ళు, రెస్టారెంట్లు, దాంట్లో ఒక పట్టణమే ఉంటుందంట. దాన్ని తయారు చేసిన కంపెనీ వాడు అన్నాడంట, ఈ టైటానిక్ ఓడను దేవుడు కూడా ఏం చేయలేడు అన్నాడంట. దేవుడు కూడా ఏం చేయలేడంట దేన్ని? ఓడను. ఒరే ఇట్లా తయారు చేసినావా దీన్ని అని చెప్పి అది పోయి ఒక మంచుకొండ ఢీకొనిందంట. ఢీకొంటేనే 2 భాగాలు అయింది. టైటానిక్ ఓడ 2 భాగాలు అయిపోయింది. భాగాలు అయిపోయి ఇప్పటికీ సముద్రంలో అట్టనే ఉంది. దాన్ని శూన్యకి పోయినారు కోటీశ్వరులు 40 మంది, నీళ్ళలోనే మునిగి చచ్చినారు. మళ్ళీ తిరిగి రాలే వాళ్ళు. చచ్చినారని చెప్పి పత్రికలు వేసినారు. ఇంకొకటి, అమెరికా దేశంలో షికాగో అనే నగరం ఉంది, తెలుసా మీకు? ఆ పట్టణానికి ఒకడు గవర్నర్గా పోటీ చేస్తున్నాడు. పోటీ చేసేవాడు అన్నాడు, నా గెలుపును దేవుడు కూడా ఆపు చేయలేడు అన్నాడంట. ఎవరి గెలుపును? గవర్నర్ గెలుపును దేవుడు కూడా గెలుపును ఆపు చేయలేడు అన్నాడంట. అంటే ఓట్లు జరిగినాయి, మొత్తం మీద గెలిచినాడు గవర్నర్. గెలిచినాక రాష్ట్రపతి ద్వారానో ప్రెసిడెంట్ ద్వారానో ప్రమాణ స్వీకారం చేయొద్దు, నేను గెలిచినానని చెప్పి పత్రం తీసుకొద్దాడా? ఆ రోజు తెల్లవారితే ప్రమాణం చేయాలి, రాత్రే పానం పోయింది. ఏమన్నాడు? నా గెలుపును దేవుడు కూడా ఏం చేయలేడు, ఆపలేడు. నిజంగానే ఆపలే. గెలిచినావు కానీ నువ్వేం చేయలే, ప్రమాణ స్వీకారం చేయలే, అయిపోయింది.
అట్లా దేవుని దగ్గర దేవుడు నన్నేం చేస్తాడు, నేను ఓడలు తయారు చేసుకునే 2-3 ఓడలు ఉన్నాయి, కోట్లు పెట్టి ఖర్చు పెట్టినా అంటే దేవుడు మంచు కొండలను ఢీకొనిచ్చే బద్దలైపోయినాయి. అలాగూ యెహోషాపాతు పనులన్నీ భంగమైనాయంట. ఒక దైవజనుడు వచ్చి చెప్పినాడు, మరలా అది కూడా చెప్తున్నాడు, ఎందుకయ్యా ఇట్లా ఓడలలో భంగమైనాయంటే నువ్వు దేవుని మాట వినకుండా మళ్ళా శత్రువులతో ఏం చేసినావు, స్నేహం మీరు గుర్తుపెట్టుకోండి జీవితాల్లో ఎప్పుడైనా సరే. ఇది మార్చి నెల 2వ తారీఖు 2025. లోకములో ఉన్న వాళ్ళతో స్నేహం చేస్తే భంగమయ్యేది మనమే. బైబిల్ అదే చెప్తుంది, దేవుడు అదే చెప్పినాడు. అలా స్నేహం చేసి భంగమైపోయిన వాళ్ళ లిస్ట్ ఉంది బైబిల్లో. లోకముతో స్నేహం చేస్తే భంగమయ్యేది ఎవరు? లోకం కాదు, మనమే. ఇవన్నీ పాఠాలు మనకు. కాబట్టి బోధ కలగడానికి, బుద్ధి కలగడానికి యుగాంతమందున్న మనకు దృష్టాంతముగా రాయబడినాయని చెప్పి రాయబడింది. యెహోషాపాతుకి ఎన్నిసార్లు సాయం చేయొచ్చన్నా ఇడిపించన్నా బుద్ధి మారలే. మొత్తం మీద తన ఓడలల్లో పోగొట్టుకున్నాడు, డబ్బు వృధా అయిపోయింది అని గ్రంథంలో చూస్తున్నాం. తర్వాత ఆయన చనిపోయినాడు, ఆయన కుమారుడు యెహోరాము రాజ్యానికి వచ్చినాడు. ఇది గ్రంథంలో రాయబడిన యెహోషాపాతు చరిత్ర. దేవుడి తలంపులన్నింటినీ మనందరి కొరకు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకపు తండ్రి, మహిమగల దేవ, యేసు ప్రభువా, మీ పాదాలకు స్తోత్రాలు నాయనా. మమ్మల్ని ప్రేమించి సజీవులుగా ఉంచి ఈ ప్రభుదినాన్ని దయచేసినందుకు స్తోత్రాలు. ఇంతవరకు యూదా రాజ్యములో ఉన్నటువంటి 4వ రాజు అయినటువంటి యెహోషాపాతు ఎలాగూ ప్రార్థన చేసినాడో, ఎలాగూ మొరపెట్టినాడో, ఎలాగూ మీరు సహాయం చేసినారో, మీరు ఎలాగూ విడిపించినారో గ్రంథంలో రాయించినందుకు మీకు స్తోత్రాలు నాయన. నిజమే ప్రభా, విశ్వాసికి అవిశ్వాసికి జోడెక్కడిది అని లేఖనాల్లో చూస్తున్నాం. క్రీస్తుకు బెలియాలకు జోడెక్కడిది అని చెప్పి చూస్తున్నాం. నాయన, మూర్ఖులైన తరము వారికి వేరే రక్షణ పొందండి, ప్రత్యేకంగా ఉండండి, జీవము గల దేవుని సంఘముగా, దేవుని పిల్లలుగా ఉండండి. మమ్మల్ని ప్రత్యేకపరిచిన రక్షకుడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. ఎవడైనా ఈ లోక స్నేహం చేసిన ఎడల వాడు దేవునికి శత్రువగునని చెప్పి లేఖనాల్లో చూస్తున్నాం. అలాగే యెహోషాపాతు 2-3 సార్లు నాయన యెహోవా శత్రువులతో స్నేహం చేసి ఎంతో నష్టపోయినట్టు లేఖనాల్లో చూస్తున్నాం. జీవము గల దేవా, ఇవన్నీ మాకు పాఠాలు, మాకు బుద్ధి కలగడానికి రాయించినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. జీవము గల దేవా, మీకు స్తోత్రములు. పరిశుద్ధుడా, మీకు స్తోత్రాలు. విన్న వాక్యము ప్రజలు హృదయంలో భద్రపరచుకొని అలాగ ముందుకు సాగుటకు దయ చూపండి. ప్రజలందరినీ దీవించి ఆశీర్వదించండి. స్థానిక సంఘములో వృద్ధులున్నారు, ఈ వయసులో వారికి కావలసిన నెమ్మది, ఆరోగ్యము, బలము, శక్తి, సత్వ దయచేయండి. ప్రతి వారి అక్కరలు, ఇబ్బందులు, సమస్యలు, శ్రమలు, దుఃఖాలు మీ నామమున తీర్చమని ప్రార్థన చేస్తున్నాం. అందరికీ అన్ని విధాలుగా సహాయం చేసి సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీరే పొందుదరని ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి జీవము గల నామమున స్తోత్రములు చెల్లించి బతిమాలి దీనులమై వేడుకొనుస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలమ్మ.